డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. నేను ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 26th ఫిబ్రవరి 2024లో అన్ని షిఫ్ట్లలో మ్యాథ్స్ నుంచి కవర్ అయిన మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0032 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.32? ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, న్యూమరేటర్ దీన్ని ఏ విధంగా రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 32 బై డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 4 జీరోస్ వచ్చేస్తాయి. సేమ్ అలాంటి డినామినేటర్లు ఇక్కడ ఏదైతే ఉందో 0.32 స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 32 బై డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 రాసుకో. నెక్స్ట్ ఇదే విధంగా రాయొచ్చు 32 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 32 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 32 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 అంటే 100 వస్తుంది. బై ఇక్కడ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 వస్తుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1 బై 100 ఇంటూ 10 బై 1. 0 క్యాన్సిల్. మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఏమి వస్తుంది? 1 బై 10 వస్తుంది. 1 బై 10 అంటే ఎలా రాసుకోవచ్చు? 0.1. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Next question, find the smallest number such that when it is divided by 5, 6 and 8, it leaves a remainder 3 in each case. ఏమంటున్నాడు? ఒక నెంబర్ని 5 తోటి 6 తోటి 8 తోని డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంట. డివైజబుల్ రూల్స్లో 5 యొక్క డివైజబుల్ రూల్ ఈజీ కాబట్టి మనం ఫస్ట్ 5తో చెక్ చేద్దాం. 5 యొక్క డివైజబుల్ రూల్ ఏంటంటే ఎండింగ్ విత్ 5 కానీ 0 అయ్యి ఉండాలి. ఏదైనా ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే ఎండింగ్ విత్ 5 ఆర్ 0 అయి ఉండాలి. కానీ మనకేమన్నా క్వశ్చన్ రిమైండర్ 3 రావాలంట. రిమైండర్ 3 రావాలంటే ఆ నెంబర్ ఏమై ఉండాలి? ఎండింగ్ విత్ 8 అయినా అయి ఉండాలి, లేదా ఎండింగ్ విత్ 3 అయినా అయి ఉండాలి. 8 - 5 అంటే 3 రిమైండర్ వస్తుంది. 3 - 0 అంటే 3 రిమైండర్ వస్తుంది. సో ఆ నెంబర్ ఏమై ఉండాలి? ఎండింగ్ విత్ 8 అయినా 3 అయినా ఉండాలి. 8తో ఉన్నది ఏమి లేదు, 3తో ఉన్నది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే చాయిస్ ఉంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్ రాంగ్. నెక్స్ట్ 60 యొక్క డివైజబుల్ రూల్ అప్లై చేద్దాం. 60 యొక్క డివైజబుల్ రూల్ ఏంటంటే ఒక నెంబర్ 6తో డివైజబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ 3తోని అండ్ 2తోని డివైడ్ అవ్వాలి. 3తో డివైజబుల్ అవ్వాలంటే ఆ నంబర్ సమ్ ఆఫ్ ది నంబర్స్ విల్ బి డివైజబుల్ బై 3 అయి ఉండాలి. సో నంబర్స్ యొక్క సమ్ 3తో డివైడ్ అయ్యే విధంగా ఉండాలి. మనకు రిమైండర్ 3 రావాలండి. ఈ 3ని రిమూవ్ చేసామనుకోండి వచ్చే నెంబర్ ఏమొస్తుంది? 240 అవుతుంది. ఇక్కడ -3 డివైడ్ చేసి రిమూవ్ చేసామనుకో 120 వస్తుంది. 240, 2 + 4 6, 6 + 0 6 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. అండ్ 1 + 2 3, 3 + 0 3 అనేది ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. ఎండింగ్ విత్ 0 ఉంది కాబట్టి 2తో కూడా డివైడ్ ఉంది. 2 యొక్క డివైజబుల్ రూల్ అయితే ఎండింగ్ విత్ 0, 2, 4, 6, 8 అయి ఉండాలి. 0 ఉంది కాబట్టి ఇది 2తో కూడా డివైడ్ అవుతుంది. అంటే ఈ నెంబరు 6తో కూడా డివైడ్ అవుతుంది, ఈ 2 నెంబర్స్. నెక్స్ట్ 8తో డివైడ్ అవ్వాలి. 8 యొక్క డివైజబుల్ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. 240 ఉంది, 240 8తో డివైజబుల్ అవుతుంది 30 టైమ్స్. అండ్ 120 8తో డివైడ్ అవుతుంది 15 టైమ్స్. అంటే ఈ 2 నెంబర్స్ 5తో డివైడ్ అవుతున్నాయి, 6తో డివైడ్ అవుతున్నాయి, 8తో డివైడ్ అవుతున్నాయి. కానీ మనకేమన్నాడు? స్మాలెస్ట్ నెంబర్ ఈ రెండింటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 123. 123 అనేది 3 తోటి, 123 అనేది 5 తోటి, 6 తోటి, 8తో డివైడ్ అవుతుంది, ప్లస్ 3 రిమైండర్ అవుతుంది. ఇందులో స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి 123 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A fraction is such that
the numerator is 5 less than the denominator. Also, 4 times the numerator is 1 more than the denominator. Find the fraction. Numerator is 5 less than the denominator. చూడండి ఆప్షన్స్లలో న్యూమరేటర్ is 5 less than denominator ఎక్కడ ఉంది? సో 2 is 5 less than the 7. సో ఫస్ట్ వన్ ఓకే. సెకండ్ వన్ 7 by 12. 7 is 5 less than the 12. ఓకే. 3 by 8. Numerator is 5 less than denominator. కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు? ఆల్సో 4 times ది న్యూమరేటర్. 4 times ఆఫ్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ 2 ఉంది, దానికి 4 times అంటే 8 వస్తుంది. ఈజ్ 1 more than ది డినామినేటర్. డినామినేటర్ 7 ఉంది, 7 కంటే 8 1 more కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం సెకండ్ ఆప్షన్ కూడా. సో న్యూమరేటర్స్ 4 times అంటే 7 4s 28. ఈజ్ 1 more than న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి అన్నాడు. 1 more than ది డినామినేటర్, కానీ ఇక్కడ ఎంత డినామినేటర్ 1 more ఉందా? చాలా ఉంది కాబట్టి రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చెక్ చేద్దాం. ఇంటూ 4 times అన్నాడు. 3 4s 12. 12 by 8 at 1 more ఉందా? న్యూమరేటర్ డినామినేటర్ అంటే లేదు, 4 ఎక్కువ ఉంది కాబట్టి ఇలా. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers which are in the ratio 11:17 have LCM 4675. These numbers are respectively. 2 numbers యొక్క రేషియో ఇచ్చేసాడు, ఎల్సిఎం ఇచ్చేసి 2 numbers ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎల్సిఎం రేషియోని ఏ విధంగా రాసుకోవచ్చు? 11:17x ఇది రేషియో. ఎల్సిఎం మనకి ఏమిచ్చింది? 4675 ఎల్సిఎం ఇచ్చేసాడు. ఎల్సిఎం ఏమవుతుందంటే రేషియో ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే కామన్ టర్మ్ ఉంది హెచ్ అనేది కామన్ టర్మ్ ఉంది కదా, ఇది హెచ్సిఎఫ్ అంటారు. హెచ్సిఎఫ్ అంటే x ఇంటూ 11 ఇంటూ 17 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కదా 4675. ఎక్స్ అనేది కామన్ ఫ్యాక్టర్, రెండింటిలో కామన్ కాబట్టి ఒక ఎక్స్ని తీసుకున్నాం, 11 and 17ని తీసుకున్నాం. 11 తీసుకున్నాం, 17 తీసుకున్నాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 11 టేబుల్తో క్యాన్సిల్ చేసేస్తే 11 4s 44, 11 2s 22, 11 5s 55. నెక్స్ట్ 17 425ని 17 క్యాన్సిల్ చేయాలి. 17 2s 17 5s. ఎక్స్ ఇజుకొని మనకు 25 వస్తుంది. ఆ 2 numbers కావాలన్నాడు. మనకు 2 numbers ఏమి ఇచ్చాడు? 11x అండ్ 17x అన్నాడు. 11 into 25, 17 into 25. 11 into 25 275. 17 into 25 425. Second one is correct. Next question. The third proportional between the 25 and 35. 25 కి 35 కి థర్డ్ ప్రపోర్షన్. ఇక్కడ ఏమిచ్చాడు? ఏ బి అనే 2 numbers ఇచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే A:B దట్ ఈక్వల్ టు B:C అను. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. A into C ఈజ్ ఈక్వల్ B square. B into B కదా. ఏ వాల్యూ ఇచ్చేస్తాడు మనకు 25. సి మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి ఇచ్చేస్తాడు 35 into 35. 5 times, 5 7 times, 5 1 times, 5 7 times. థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది? 7 7s 49. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Radha's expenditure is 20% of her income. If the income for the next month is increased by 20% and the amount of the savings remaining the same, then find the percentage increases in expenditure of the Radha. Income is equal expenditure plus savings. Radha income 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత అంట? 20% ఎక్స్పెండిచర్. సో సేవింగ్స్ ఏమవుతున్నాయి? 80. నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఫస్ట్ ఇన్కమ్ 100 అయితే 20% ఇంక్రీజ్ అవుతుందంట. 100లో 20% అంటే 20. సో
సో ఇప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది 120 అవుతుంది. అండ్ ద అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ రిమైనింగ్ సేమ్. సేవింగ్స్ 80, స్టార్టింగ్ 80 ఉంటే ఇప్పుడు కూడా సేవింగ్స్లో చేంజ్ కాలేదంట. ఇన్కమ్ 120, సేవింగ్స్ 80 అయితే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 40. స్టార్టింగ్ 20% ఉన్న ఎక్స్పెండిచర్, 20 ఉన్న ఎక్స్పెండిచర్ ఇప్పుడు 40 అయిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 100% పెరిగింది. 20/20 పెరిగింది. ఆఫ్ 20 into 100 క్యాన్సల్. 100 ఉంది కాబట్టి 100% ఇంక్రీజ్ అయ్యింది ఎక్స్పెండిచర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ హ్యాస్ టు obtain 40% మార్క్స్ టు పాస్ ది ఎగ్జామినేషన్. He secures 40 marks and fails by 20 marks. The total marks for the examination is. A student has obtained 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు అని. 40 మార్క్స్ వచ్చేసాయి. 40% వస్తే పాస్. అతనికి 40 మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్. 40 మార్క్స్ ప్లస్ ఇంకొక 20 మార్క్స్, 60 మార్క్స్ వస్తే అతను పాస్ అవుతాడు. మనకు పాస్ పర్సంటేజ్ ఇచ్చేసింది కదా 40% అనేది. పాస్ 40% వస్తే పాస్ అవుతాడు, 60 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. 40% కూడా 60 మార్క్స్ అయితే మనకు మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. మ్యాక్సిమం మార్క్స్ 100% కాబట్టి 100% కూడా ఎంత మనం పాయింట్అవుట్ చేయమన్నాడు. 40% ఇది 60 అవుతుంది మనకు 2 యాడ్ చేస్తే. పర్సంటేజ్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 15 times క్యాన్సల్. 15 into 10, 150. Maximum marks of the examination 150. Third one is correct. A shopkeeper marked a shirt at 1500 rupees and applied a 25% discount to it. If he is still making a profit of 25%, then what is the cost price of that shirt? ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఇచ్చేసాడు 1500, డిస్కౌంట్ 25%. మనం ఎప్పుడైనా డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. మార్కెట్ ప్రైస్ 1500, దాని మీద 25% డిస్కౌంట్ అంటే 75%కి సేవ్ చేస్తున్నాడు. ఇది ఎస్పీ అవుతుంది ఇది టోటల్. బట్ అయినప్పటికీ తనకి 25% ప్రాఫిట్ దేని మీద వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అతని కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ వస్తుంది అంటే 125% అమ్ముతున్నాడు. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అని. పర్సంటేజ్ క్యాన్సల్. 25 3 times, 25 5 times. 5 3s are 15, 300 times. 300 into 3. 900 is equal to cost price. Second one is correct. A shopkeeper marks his goods at 90% more than their cost price and allow a discount of 40% on the market price. He gain percentages. ఇక రెండు విధాలుగా సాల్వ్ చేద్దాం చూడండి. జనరల్గా అయితే మార్క్ 90% మార్క్ చేశాడు. దేని మీద చేస్తాడు అంటే కాస్ట్ ప్రైస్ మీద. మన కాస్ట్ ప్రైస్ తెలియదు, కాస్ట్ ప్రైస్ సిపి అనుకున్నాం. దీనికంటే 90% మోర్ మార్కప్ చేశాడు. 90% మోర్ అంటే 180% అవుతుంది. ఇది సిపి అయితే ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇది మొత్తం మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు 40%. అంటే ఈ మొత్తం మీద 40% డిస్కౌంట్ ఇస్తుంది. దాన్ని అతను 60%కి అమ్ముతున్నాడు. అమ్మినప్పటికీ అతనికి ప్రాఫిట్ వస్తుందంట. ఎంత ప్రాఫిట్ వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సిపి టు 190/100, 190% కదా, 180/100 into 60/100. 0 cancel, 0 cancel. 19 6 114/100. 114 అంటే ఎంత? 100 కంటే 14 ఎక్కువ ఉంది. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 14% వస్తుంది. నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. దాని యొక్క కాస్ట్ ప్రైస్ 100% ఉంది. తనని మార్కప్ చేశాడు, 90% పెంచేశాడు. 90% పెంచితే ఏమవుతుంది? దాని యొక్క ప్రైస్ మార్కెట్ ప్రైస్ 190 అవుతుంది. దీని మీద మనకు 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నాడు అంటే 60% అమ్ముతున్నాడు. 190లో 60%, 190 into 60%. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్.
19 into 6 114. 100% కొన్నాడు అతను, అమ్మడం 114కి అమ్ముతున్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత అంటే 14%. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 పీపుల్స్ ఈజ్ 42 years. The second group consists of 8 peoples whose average age is 81 years. When both the groups are mixed, what is the average age of all the peoples? ఈ క్వశ్చన్ కూడా 2 waysలో చెప్తాను. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ 5 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ 42 అంటే టోటల్ ఏమొస్తుంది 5 into 42. నెక్స్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్లో 8 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ 81, టోటల్ 8 into 81 అవుతుంది. వీళ్ళ రెండు గ్రూప్ని మిక్స్ చేస్తున్నాను, అంటే యాడ్ చేస్తే బై టోటల్ యావరేజ్. టోటల్ ఎంతమంది ఉన్నారు 5 members ప్లస్ 8 members, టోటల్ 13 members డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది అన్న. 42 into 5 10 ప్లస్ 81 into 8 648 by 30. ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేసి 30తో డివైడ్ చేయాలి. 10 plus 648 858 by 13. 13 ఎన్ని టైమ్స్ 13 6 78 78 13 6 78. 85లో 78 పోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 7 ఉంటుంది. 7 plus 78 మళ్ళీ 78 ఉంది కాబట్టి 13 6 6. యావరేజ్ ఎంత అవుతుంది టోటల్ యావరేజ్ 66 వస్తుంది. సో ఇంత క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది కాకుండా నేను అలిగేషన్స్ టైప్లో స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్తా చూడండి, వితౌట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్లో 5 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఆపోజిట్లో రాసుకోవాలి 42 ఉంటుంది. అలాగే సెకండ్ గ్రూప్ 8 members ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ 81, టోటల్ యావరేజ్ కావాలి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 13 members ఉన్నారు, 13 parts, వాళ్ళకి యావరేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 5 members యావరేజ్ 42, 8 members యావరేజ్ 81 ఇస్తే 13 members యావరేజ్ ఏమవుతుందంటే వీరికి మిడిల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 parts, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 8 parts, 5 parts 8. టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 parts ఉంటే డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 39 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 39, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్ట్స్ 13 parts, 5 parts ప్లస్ 8 parts 13 parts, టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 parts. 13 parts ఈజ్ ఈక్వల్ 39 అయితే 1 part ఈజ్ ఈక్వల్ ఎంత 3 అవుతుంది. 5 parts 5 3s 15, ఇక్కడ 15 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 39 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 15. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 8 parts ఉంది, 8 3s 24. ఇక్కడ 81 42ని కంపేర్ చేస్తే ఏది పెద్దదంటే 81. 81లో నుంచి 15 మైనస్ చేయాలి. 42కి అయితేనేమో చిన్నది కాబట్టి 42కి 24ని యాడ్ చేయాలి. 42 ప్లస్ 24 ఎంత 66. 13 members యావరేజ్ ఎంత 66. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 3 years ago, the average age of Ram and Shyam was 20 years. Syed joined them. At present, the average age becomes 25 years. What is the Syed's present age? 3 years ago. 3 years ago, ఎవరెవరు ఉన్నారు రామ్ అండ్ శ్యామ్, వాళ్ళకి యావరేజ్ 20 అంటే టోటల్ ఏజ్ 40 అవుతుంది. ఎట్ ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ సయ్యద్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు యొక్క యావరేజ్ 25 అంటే ముగ్గురు యొక్క టోటల్ ఏమవుతుంది 75 అవుతుంది. టోటల్ 75, యావరేజ్ 25 అయితే టోటల్ 75. 3 years ago రాము అండ్ శ్యాముది 40 ఉంది. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి రాముది అండ్ శ్యాముది ఏమై ఉండాలంటే
ప్రజెంట్ రాము ప్లస్ శ్యాముది ఏమై ఉంటుంది, ఒక్కొక్కరికి 3 years యాడ్ అవుతుంది, అంటే 46 years అవుతుంది ఇద్దరిది సమ్. రాముది ప్లస్ శ్యాముది ఇద్దరిది 46 అవుతుంది. 3 years ఏగో 40 ఉంది, ప్రజెంట్ 46 అయ్యింది. కానీ ప్రజెంట్ ఈ 3 members ఎంత ఉంది, 75. ఇందులోంచి 46 మైనస్ చేసేస్తే 75 మైనస్ 46 ఈజ్ ఈక్వల్ ఎంత, 29 years. సయ్యద్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, 29 years. Fourth one is correct. A thief is noticed by a policeman from a distance of 500 meters. The thief is starts running and the policeman chases him. The thief and the policeman run at the rate of 17 km/h and 20 km/h respectively. What is the distance between them after 8 minutes? పోలీస్కి థీఫ్కి మధ్య 500 meters డిస్టెన్స్ ఉంది. థీఫ్ 17 km/h రన్ చేస్తున్నాడు, పోలీస్ మ్యాన్ 20 km/h రన్ చేస్తున్నాడు. థీఫ్కి పోలీస్కి మధ్య 500 డిస్టెన్స్ ఉంది, 500 meters. పోలీసు 20 km/h ట్రావెల్ చేస్తున్నాడు ముందుకి. థీఫ్ కూడా 17 km/h ట్రావెల్ చేస్తున్నాడు. థీఫ్ ఇలా ముందుకు వెళ్తున్నాడు 17 km/h. పోలీస్ మ్యాన్ కూడా ఇలా ముందుకు వెళ్తాడు, అతను చేంజ్ చేయడానికి 20 km/h. అంటే థీఫ్ కంటే పోలీస్ మ్యాన్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలడుగా. అలా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళ మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. 8 minutes తర్వాత వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు. డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ అయితే మనకు డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్స్ ఏమవుతున్నాయి, వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. స్పీడ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్స్ ఏమవుతాయంటే మైనస్ అవుతాయి. 20 - 17 km/h ఉంది ఇంటూ 8 minutes. మనకు మీటర్లలో కావాలి కదా, meters/second కన్వర్షన్ చేసుకోవాలి. దీన్ని 3 km/h meter/second మార్చేది 5/18 ఇంటూ మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకుంటే 8 × 60. 3 1 times 3 6 times 6 10 times 8 4 5 8s are 40 40 into 10 400 meters ట్రావెల్. అంటే 8 minutes వాళ్ళు 400 meters ట్రావెల్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, 500. 8 minutes 400 meters ట్రావెల్ చేశారు అంటే ఇంకా వాళ్ళ మధ్య డిస్టెన్స్ 500 డిస్టెన్స్లో 400 ట్రావెల్ చేశారు ఇద్దరు కలిపి. సో వాళ్ళ మధ్య రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది, 100 meters ఉంది. 8 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 100 meters. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. The base of the isosceles triangle is 1.5 times each of the equal sides. The perimeter of the triangle is 350 centimeters. Find the measurement of the base. Isosceles triangle అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అంటే ఇది ఈ రెండు ఈక్వల్ సైడ్స్. ఇది బేస్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, బేస్ ఆఫ్ ది ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 1.5 times ది సైడ్ అన్నాడు. బేస్ బై సైడ్ ఈజ్ ఈక్వల్ 15 అంటే 1.5 అంటే 15/10. 15/10 అంటే 5 3 times 5 2 times. బేస్ 3 parts, బేస్ 3 parts ఉంటే సైడ్స్ ఏమవుతాయి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి 2 parts ఉంటాయి. మనకు పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చేస్తాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. 3 sides యాడ్ చేయాలి. 3 sides ఈక్వల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 3 parts 2 parts ప్లస్ 2 parts 7 parts ఉంది. 7 parts ఈజ్ ఈక్వల్ 350 centimeters. సో మనకు బేస్ కావాలన్నాడు. బేస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 3 parts. 3 parts ఈజ్ ఈక్వల్ ఎంత, 750 times క్యాన్సిల్ అవుతుంది. 50 into 3 150 centimeter. బేస్ ఎంత అంటే 150 centimeters. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. బేస్ ఈజ్ 8 centimeters and the distance between the parallel sides is 5 centimeters. The area of the parallelogram.
పారలలోగ్రామ్ ఉన్నాడు. పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. బేస్ ఇచ్చేసాడు. బేస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారల్ సైడ్ అంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 5 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ ది పారలలోగ్రామ్ అన్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. హైట్ అంటే ప్యారలల్ సైడ్ ఉంది కదా ఇక్కడ, ప్యారలల్ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్ ఇది. బేస్ 8 ఇచ్చేసాడు, హైట్ 5. 40 వచ్చేసి మన ఆన్సర్. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ ద డయాగోనల్స్ ఆఫ్ ది rhombus are 4.8 centimeters and 1.4 centimeters, then what is the perimeter of the rhombus? Rhombus యొక్క 4 sides are equal గా ఉంటాయి. సైడ్స్ ఇవి. డయాగోనల్ 1 ఇచ్చేసాడు 4.8 సెంటీమీటర్స్. డయాగోనల్ 2 ఇచ్చేసాడు 1.4 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.8 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి 2.4 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ 2.4 అవుతుంది. ఈ టోటల్ వచ్చేసి 1.4 సెంటీమీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 0.7 సెంటీమీటర్స్, ఇక్కడ 0.7 సెంటీమీటర్. మనం ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫిగర్ ఎలా ఉంది? రైట్ యాంగులర్ ట్రయాంగిల్ లా ఉంది. రైట్ యాంగులర్ ట్రయాంగిల్. బేస్ 0.7 ఇచ్చేసాడు, హైట్ 2.4. మనకు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. బేస్ని 0.7ని నేను 7 అని రాసుకుంటున్నా, అలాగే 2.4ని 24 రాస్తున్నా. బేస్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ 49 ప్లస్ 24 స్క్వేర్ 576. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 625 అవుతుంది. హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ 25 అవుతుంది. 625 అంటే 25 స్క్వేర్. హెచ్ ఇజ్ ఈక్వల్ మనకు వచ్చేసింది 25. 25 మనం ఏం రాసుకోవచ్చు? 2.5 రాయొచ్చు, ఎందుకంటే అన్నింటిలో డెసిమల్ తీసేస్తాము ఇందాక. ఇప్పుడు డెసిమల్ యాడ్ చేద్దాం. వన్ సైడ్ 2.5, అనదర్ సైడ్ 2.5, అన్ని సైడ్స్ 2.5 అవుతే మనకి పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ అన్నాడు. పెరిమీటర్ అంటే 4 సైడ్స్ని యాడ్ చేయాలి. ఒక సైడ్ 2.5 ఇంటూ 4 సైడ్స్ అంటే ఏమొస్తుంది? 10 సెంటీమీటర్స్ వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.